ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పేరుకే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అని పెత్తనం మాత్రమే అత్త ఝాన్సీ రెడ్డిది అని ఆరోపించారు. పార్టీ శ్రేణులపై ఆధిపత్యం చెలాయిస్తుందని వాపోయారు. దేవరప్పల మండల్ పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి కృష్ణమూర్తిని తొలగించారని మండిపడ్డారు. ఝాన్సీ రెడ్డి పెత్తనం నశించాలంటూ నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి అరాచకాలు పెరిగిపోతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి దేవరప్పల మండల అధ్యక్షుని ఏ విధంగా సస్పెండ్ చేస్తారంటూ కూడా గాంధీ భవన్కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, పాలకుర్తికి సంబంధించినటువంటి దేవరప్పల మండలకు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం సస్పెండ్ చేసినటువంటి మండల అధ్యక్షుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు గాంధీ భవన్కి మీరు ఎందుకు రావడం జరిగింది? అసలు ఝాన్సీ రెడ్డికి కాంగ్రెస్కి సస్పెండ్ చేయడానికి అన్నిటికి సంబంధం ఏంటి? అయితే నన్ను సస్పెండ్ చేసిరంటన్నా, నన్ను సస్పెండ్ చేయలేదే. సస్పెండ్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి అర్హత కూడా లేదు. నన్ను సస్పెండ్ చేయడానికి నా పదవి నుంచి వెళ్ళి తొలగించిండ్రు అని చెప్పి ఒక వార్త వచ్చింది. నన్ను తొలగించడానికి వారికి ఏం హక్కు ఉందని కూడా నేను అడుగుతున్నా. నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పాలని నేను కోరుకుంటున్నా. నాతో పాటు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ దయాకర్ రావుకు అమ్ముడు పోయిన వ్యక్తులను ఈరోజు గెలిచిన తర్వాత ఎమ్మడేసుకొని వ్యవస్థను నడుపుతుందని చెప్పి నేను అడుగుతున్నా. అంతే తప్ప నేను కాంగ్రెస్ పార్టీకి ఏ తప్పు చేసినా, నేను కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మోసం చేసినా, ఎక్కడ నీవు చేసిన కార్యక్రమాలలో నేను వ్యతిరేకంగా చేసినా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ బాగుపడాలి, కాంగ్రెస్ పార్టీ ఖరాబు కావద్దని ఈరోజు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చారా? అసలు మాట్లాడారా? సార్ వస్తుండు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పావు గంటలో వస్తున్నా, పార్టీని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి తమ్మి, కార్యకర్తలు ముఖ్యం అని చెప్పి వారు అన్నారు. కాబట్టి మేము ఒక పావు గంట ఇక్కడ వెయిట్ చేసి వారికి వినతి పత్రం ఇవ్వడానికి నిలబడ్డాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు మిమ్మల్ని ఒకవైపు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి సస్పెండ్ చేశారంటున్నారు. పార్టీ నుంచి మీరు ఏం డిమాండ్? నేను కావాలని నాకేం గొంతమ్మ కోరికలు ఏం లేవు. నన్ను పదవి నుంచి వెళ్ళి తొలగించడానికి కారణం ఏంది, నీకేం హక్కు ఉందని నేను అడుగుతున్నా. అంతే తప్ప నాకేం కోరికలు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్లో వరంగల్ గెలవాలి, దానికోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్న కోరికతోనే మేము ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. వేరే వ్యక్తిగత ఇమేజ్లు కానీ వ్యక్తిగత లాభాలు కానీ మేము ఏ రోజు కూడా ఆశించలేదు. కాంగ్రెస్ పార్టీ బతకాలి, పేదలు ఆనందాన్ని చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మనం మొత్తానికి చూసుకుంటే నన్ను దేనికి సస్పెండ్ చేశారు, అదేవిధంగా ఝాన్సీ రెడ్డికి కాంగ్రెస్కి సంబంధం ఏంటి, దేనికి సంబంధం చేశారు, దేనికి సస్పెండ్ చేశారంటే కూడా దానికి సమాధానం చెప్పాలి. మేము మరికాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ని కలిసి వినతిపత్రం ఇస్తామంటూ కూడా ప్రస్తుతం దేవరపల్లికి సంబంధించినటువంటి మండలాధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భవనితో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్. నాంపల్లి బీజేపీ ఆఫీసులో